హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ బిర్యానీ రెసిపీని ఈ వీడియోలో చూడబోతున్నాం. మీల్ మేకర్ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ మీల్ మేకర్ బిర్యానీ చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో మీల్ మేకర్ వేసుకోండి. ఇలా మీల్ మేకర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టండి. ఇలా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ చేయాలి. ఇలా వాటర్ డ్రైన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మీల్ మేకర్ అంతా కూడా వాటర్ లేకుండా పిండి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మీల్ మేకర్‌లో వాటర్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బిర్యానీలోకి ఉల్లిగడ్డలు, టమాటో, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే బిర్యానీ దినుసులు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలైచి, షాజీరా ఇలా మసాలా దినుసులన్నీ సిద్ధంగా ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ చేసుకోవటం కోసం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టండి. మందంగా ఉండాలి, అలాగే వెడల్పుగా ఉండాలి. అప్పుడే బిర్యానీ చాలా చక్కగా వస్తుంది. లేదనుకుంటే ప్రెషర్ కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. ఎలా అనేది మీ ఇష్టం. ఇలా గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేదా డాల్డా లేదా ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకొని లైట్‌గా వేయించుకోండి. ఇలా జీడిపప్పు వేగిన తర్వాత సపరేట్‌గా ఒక బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోండి. ఇవి 2 లైట్‌గా వేయించుకోండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో పీసులు కూడా వేసుకోండి. ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ లైట్‌గా ఉడికించుకోండి. ఇలా టొమాటో ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. పసుపు, ఉప్పు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉల్లిగడ్డ, టొమాటో ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ మొత్తం ఇందులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ముక్కలు కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలానే వాటర్ వేయకుండా వేయించుకోండి. ఇలా ఈ మీల్ మేకర్ అంతా కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోనే వాటర్ యాడ్ చేయండి. రైస్ ఎన్ని తీసుకుంటారో దానికి సమానంగా వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బిర్యానీ దినుసులు అన్నీ కూడా ఇందులో వేయండి. బిర్యానీ దినుసులు ఎప్పుడైనా సరే వాటర్ ఉడుకుతున్న టైంలో వేసినట్టయితే ఆ స్పైసెస్ మసాలా అంతా కూడా వాటర్‌లో దిగుతుంది. ఇలా ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. వాటర్ అన్నీ ఇలా మరుగుతున్న సమయంలోనే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని వేసుకోండి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా ఇది వేసుకున్న తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే నార్మల్ సోనా మసూరి రైస్‌తో అయినా చేసుకోవచ్చు. ఎలా అనేది మీ ఇష్టం, మీ చాయిస్. బాస్మతి రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా ఒక గంట ముందు కడిగి నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల రైస్ అనేది ఎక్కువగా ఒదుగవుతుంది. అలాగే పొడుగ్గా వస్తుంది. ఇలా బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా ఈ మీల్ మేకర్‌లో కలిసేలాగా ఒకసారి మొత్తం గరిటె పెట్టి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కదిలించకుండా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ విజిట్ చేయండి. అందులో చాలా రకాల వెరైటీ రైస్ రెసిపీస్ ఉన్నాయి. అవి కూడా ఒక్కసారి ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాస్మతి రైస్ ఒక గంట ముందు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. కేవలం 5-10 నిమిషాల్లోనే ఉడుకుతుంది. ఇలా ఉడికే టైంలో స్టవ్‌ని మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించండి. హై ఫ్లేమ్‌లో పెడితే బాస్మతి అడుగున మాడిపోతుంది. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్న సమయంలో గరిటె పెట్టి కలిపినట్టయితే రైస్ పగిలిపోతుంది, అలాగే విరిగిపోతుంది. కాబట్టి గరిటె పెట్టి అస్సలే కలపకండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఫైనల్‌గా ముందే వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగును కూడా వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, మన మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక 15 మినిట్స్‌లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కూరగాయలు ఏమీ లేని సమయంలో ఇలా ఈ బిర్యానీని రెడీ చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ చాలా బావుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్ బిర్యానీ రెసిపీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.